జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నాటు తుపాకుల కాల్పులు కలకలం రేపాయి. రాయచోటి నియోజకవర్గంలోని కాటిమాయకుంటలో ఇద్దరు చిక్కెట్టికలు అమ్ముకున్న రమణ, హనుమంతు అనే ఇద్దరు వ్యక్తులపైన నాటు తుపాకులతో తెల్లారుజామున 5 గంటలకి తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ తెల్లారుజామున కాల్పులు జరిగాయి కదా, విచారణ ఏ విధంగా చేపడుతున్నారు? ఈ దినము రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్ సంబంధించి కాటమాయకుంట గ్రామం వద్ద కాల్పుల సంఘటన జరిగిందనే ఒక సమాచారంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రమణ అనే వ్యక్తి ఒక సుమారు 30 years ఉంటాయి. తర్వాత హనుమంత్ అని అతని కజిన్ బ్రదర్, అతనికి సుమారు ఒక 40-45 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు తెల్లవారుజామున మాధవరం గ్రామానికి పోతుండగా కొద్దిగా గుర్తులేని వ్యక్తులు కాల్చారని చెప్పి వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఇంజురీస్తో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని నేను మా యొక్క టౌన్ సిఐ గారు చంద్రశేఖర్ గారు ఇక్కడికి సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం జరిగింది. తర్వాత వాళ్ళ ఒక కుటుంబీకుల్ని, తర్వాత ఇక్కడ ఉన్న గ్రామస్తులను విచారించడం జరిగింది. తర్వాత ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర కూడా మేము డాగ్ స్క్వాడ్ని, క్లూస్ టీమ్ని కూడా పిలిపించడం జరిగింది. దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళిద్దరు కూడా మెరుగైన చికిత్స నిమిత్తము ఇద్దరిని కూడా మనము రిమ్స్ కడప హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీంట్లో కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఈ దర్యాప్తులో భాగంగా మనకి వాస్తవంగా ఏం జరిగింది, ఈ కాల్పుల సంఘటన లేకపోతే ఇంకొక కోణమా ఏమనేది మనకి మన యొక్క విచారణలో తేలుతుంది. సార్, ప్రధానంగా ఇద్దరిని కాల్పులు జరిపారు కదా, ఏదైనా పాత కక్షలు ఏమన్నా ఉండొచ్చు అని అనుకుంటున్నారా? వీళ్ళు బేసికల్ గా చిక్కు ఎంటికలు, తర్వాత మామూలుగా పాత సామాన్లు, సిల్వర్ సామాన్లు ఇవి అమ్ముకొని వీళ్ళు జీవనం చేస్తారు. ఇక్కడ కూడా ఈ గుడారాలు వేసుకొని వీళ్ళు ఉన్నారు. ఇక్కడ అంతా ఒక 7-8 మంది గుడారాలు వేసుకొని ఇక్కడ వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి పాత ఖర్చులు అటువంటివి అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా మనకేం తెలియలేదు. ఏదేమైనా కూడా వీళ్ళకి ఏమైనా పాత ఖర్చులు ఉన్నాయా లేకపోతే ఇంకొకరు ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో మనకి తెలుస్తుంది. రాయచోటి నియోజకవర్గంలోని కాటిమాయకుంటలో జరిగిన కాల్పుల కలకలం పెద్ద ఎత్తున ముమ్మారంగా అసలు విచారణ చేపడుతున్నామని చెప్పి తెలియని దుండగులు కాల్చారా లేకపోతే ఏదైనా కుటుంబ కలకాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నామని చెప్పి రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, సిబిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.